చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఒక మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్లో అనేక విషయాలు మాట్లాడాడు. ఆయన 2014లో ఎన్డీఏ కూటమిలో మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేయాలని అనుకున్నాడంట. మళ్ళీ ఎందుకో పార్టీ పెట్టాలా, ఏదో చేయాలా, మన కులంలో నుంచి ఇప్పటివరకు ఎవరు ముఖ్యమంత్రి కాలేదు అందుకని చెప్పేసి ఆయనకి ఎవరో బాగా ప్రోత్సహిస్తే ఆయన పార్టీ పెట్టాడంట. ముఖ్యమంత్రి అవ్వాలని అనుకున్నాడంట. కానీ లాస్ట్కి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యాడు. అది కూడా పొత్తుల్లో భాగంగా. అదేవిధంగా ఇంకా ఆయన చాలా విషయాలు చెప్పాడు. పక్క రాష్ట్రంలో అక్కడ ఒక పార్టీ పెట్టి విజయం సాధించి ముఖ్యమంత్రి అవ్వగానే మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది మీరు కూడా అలా చేసి ఉండాల్సిందని చెప్పి నాకు తెగ మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు. ఊళ్ళో పెళ్ళికి ఏదో హడావుడి ఉంటారు కదా, అంటే అంటే ఎలా ఉండదంటే మనకి సందులోనో మన ఒక పెళ్లి జరుగుతూ ఉంటే మన ఊళ్ళో చిన్నపిల్లలు పరిగెడుతూ ఉంటారు అటు ఇటు, వాళ్ళ ఇంట్లో పెళ్ళి అనుకున్నాడు. అరే ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు. సరే వీళ్ళు చెప్పినట్టుగానే మనం కూర్చొని 2019 నిలబడ్డాం. ఎక్కడ పెట్టారు? 2 చోట్ల ఓడించారు కదా. పోనీ ఎవరైనా నిలబడ్డారు ఆ రోజున నాయకులు అంటే అందరూ పారిపోయారు కదా. సో అందుకని కంపారిజన్ పెట్టకండి. నిజంగా నేను పదవే నాకు ప్రధానం అనుకుంటప్పుడు 2008లోనే యూత్ వింగ్ కాదు ఎంపీగానే పోటీ చేశాను. 2014లో నేను ఎన్డీఏతో అలయన్స్లో ఉన్నప్పుడు నేను మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేయాల్సి ఉంది. బట్ నేను ఏమనుకున్నానంటే, ఎందుకు చెప్తున్నాను ఇదంటే, నేను ఒక పార్టీని నడపాలి, ఇది సమాజంలో మార్పు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పక్క రాష్ట్రం తమిళనాడులో విజయ్ గారు సింగిల్గా పోటీ చేసి అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి 105 స్థానాల్లో గెలిచిన విషయం మీకు అందరికీ కూడా తెలిసిందే. ఆయన ఇప్పుడు చీఫ్ మినిస్టర్ కూడా అయ్యాడు. దాన్ని బేస్ చేసుకొని పవన్ కళ్యాణ్ గారికి ఈ మధ్యకాలంలో ఎవరో పాపం చాలామంది మెసేజ్ పెట్టారంట. అన్నా పవన్ కళ్యాణ్ అన్న, తమిళనాడులో విజయ్ గారు సినీ హీరో పార్టీ పెట్టాడు, 2 సంవత్సరాల్లోనే 105 స్థానాలతో తమిళనాడులోనే అతిపెద్ద పార్టీగా అవతరించి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు. మీరు కూడా అలా ట్రై చేయండి అన్న, ఎందుకు మీరు అలా ప్రయత్నాలు చేయడం లేదు? అలా ప్రయత్నాలు చేస్తే మన సామాజిక వర్గంలో నుంచి మీరు ముఖ్యమంత్రి కావచ్చు కదా, ఎందుకు మీరు ఆ దిశగా అడుగులు వేయలేదు అని చెప్పేసి ఎవరో పాపం చాలామంది ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా మెసేజ్ చేశారంట. దానికి పవన్ కళ్యాణ్ గారు ఆ సమయంలో వాళ్ళకంతా కూడా రిప్లై ఇచ్చారంట. అయ్యా మీరు చెప్పేది బాగానే ఉంది, అక్కడ రాజకీయాలు వేరు, ఇక్కడ రాజకీయాలు వేరు. మీరు చెప్పినట్టుగానే 2019లో పోటీ చేస్తే నేను 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడించారు కదా నన్ను. మిమ్మల్ని నమ్ముకొని నేను ముందుకెళ్తే నాకు లాస్ట్కి బొక్కబడింది. సో ఊర్లో పెళ్ళికి అదేదో సామెత ఉంటుంది కదా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఏదో మాట్లాడాడు. అదే ఊర్లో పెళ్ళికి కుక్కల హడావిడి అని ఒక సామెత ఉంటుంది కదా, ఆ సామెత ఆయన పూర్తిగా చెప్పకుండా ఊర్లో పెళ్ళికి అదేదో సామెత ఉంటుంది కదా అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు, తమిళనాడు పరిస్థితులు వేరు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. సరే వీళ్ళు చెప్పినట్టుగానే మనం కూర్చొని 2019 నిలబడ్డాం. ఎక్కడ పెట్టారు? 2 చోట్ల ఓడించారు కదా. పోనీ ఎవరైనా నిలబడ్డారు ఆ రోజున నాయకులు అంటే అందరూ పారిపోయారు కదా. సో అందుకని కంపారిజన్ పెట్టకండి. నిజంగా నేను పాపం పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడో కాలుతుంది. పక్క రాష్ట్రంలో సింగిల్గా పోటీ చేసి ముఖ్యమంత్రి అయ్యేలోపు ఆ విషయాలు ఆయనకి చేరవేసేలోపు మీరు కూడా ఇలా చేస్తుంటే బాగుండేది అనేసి ఆయనకి సలహాలు ఇస్తే పాపం ఆయనకి ఎక్కడో కాలినట్టుగా ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆ విషయాలన్నీ కూడా బహిర్గతం చేసి ఆయన అలా మాట్లాడుతుంటే ఆ ముందు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చప్పట్లు కొడుతున్నారు. సిగ్గుంటే అలా కొంచెమన్నా సరే. ఆయన ఏమన్నా మంచి సలహాలు ఇచ్చాడా? మిమ్మల్ని తిరుగుతున్నారా అయ్యా, దానికి మీరు ఇలా చప్పట్లు కొట్టడం ఏందో, అసలు ఆ చప్పట్లు కొట్టడం ఏందో అర్థం కాలేదు. అసలు ఏం అర్థమైందని చెప్పేసి పాప జన సైనికులంతా కూడా ముందర కూర్చొని చప్పట్లు కొట్టారో అర్థం కావడం. ఆయన ఇంకొక మాట అన్నాడు. ఆ రోజు 2019లో
ఎవరైనా సరే నిలబడ్డారా అంటే అందరూ కూడా పారిపోయారు. పదవి నాకు ప్రధానం కాదు. 2014లో నేను ఎన్డీఏలో ఉన్నప్పుడు మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేయాల్సి ఉండేది, కానీ పోటీ చేయలేదు. పార్టీ నిర్మాణం గురించి ఆలోచించా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పుకోవడం జరిగింది. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పాడు, తాను సీఎం రేస్లో లేను, సీఎం కాదలుచుకోలేదు, ఇలానే పొత్తుల్లోనే ముందుకు వెళ్తాం, నాది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి ఖాయం, ఇంకా మీ కర్మ, మీరు మాత్రం అన్ని జెండాలు మోయాల్సిందే అనేసి ఇంకొకసారి జన సైనికులకి హితబోధ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. కానీ పవన్ కళ్యాణ్ గారిలో ఇంకొకటి మాత్రం బాగా కాలే విషయం ఏమిటంటే, అదే పక్క రాష్ట్రంలో విజయ్ గారు ముఖ్యమంత్రి కావడం పవన్ కళ్యాణ్ గారికి పాపం ఎక్కడో కాలని చోట కాలుతుంది. కాలడం కూడా మామూలుగా మాడి మసిపోతాం.